స్టాక్ మార్కెట్లు వరుస నష్టాలకు బ్రేకులు వేశాయి. ఇరాన్ పై ఇజ్రాయెల్ అమెరికా చేస్తున్న యుద్ధాన్ని లైట్ తీసుకున్నట్టుంది. భారీ లాభాల్లో ట్రేడ్ అవుతూ ఉన్నాయి. 370 పాయింట్ల పైగా లాభంతో సెన్సెక్స్ కొనసాగుతోంది. నిఫ్టీ 130 పాయింట్లు లాభపడింది. ఆయిల్, మెటల్ షేర్లు దూసుకెళ్తూ ఉండగా ఐటీ కంపెనీలు నష్టాల్లో ఉన్నాయి. స్టాక్ మార్కెట్లు వరుస నష్టాలకు బ్రేకులు వేశాయి. ఇరాన్ పై ఇజ్రాయెల్ అమెరికా చేస్తున్న యుద్ధాన్ని లైట్ తీసుకున్నట్టున్నాయి. భారీ లాభాల్లో ట్రేడ్ అవుతూ ఉన్నాయి. 370 పాయింట్లకు పైగా లాభాల్లో సెన్సెక్స్ కొనసాగుతోంది. నిఫ్టీ 130 పాయింట్లు లాభపడింది. ఆయిల్, మెటల్ షేర్లు దూసుకువెళ్తూ ఉండగా ఐటీ కంపెనీలు నష్టాల్లో ఉన్నాయి. స్టాక్ మార్కెట్లో వరుస నష్టాలకు బ్రేకులు పడ్డాయి. ఇరాన్ పై ఇజ్రాయెల్ అమెరికా చేస్తున్న యుద్ధాన్ని లైట్ తీసుకున్నట్టుంది. భారీ లాభాల్లో ట్రేడ్ అవుతూ ఉన్నాయి. 370 పాయింట్లకు పైగా లాభంలో సెన్సెక్స్ కొనసాగుతోంది. నిఫ్టీ 130 పాయింట్లు లాభపడింది. ఆయిల్, మెటల్ షేర్లు దూసుకువెళ్తూ ఉండగా ఐటీ కంపెనీలు నష్టాల్లో ఉన్నాయి. ఇక స్టాక్ మార్కెట్లు వరుస నష్టాలకు బ్రేకులు పడ్డాయి. ఇరాన్ పై ఇజ్రాయెల్ అమెరికా చేస్తున్న యుద్ధాన్ని లైట్ తీసుకున్నట్టుంది. భారీ లాభాల్లో ట్రేడ్ అవుతూ ఉన్నాయి. 370 పాయింట్లకు పైగా లాభంలో సెన్సెక్స్ కొనసాగుతోంది. నిఫ్టీ 130 పాయింట్లు లాభపడింది. అలాగే మెటల్, ఆయిల్ షేర్లు దూసుకువెళ్తూ ఉండగా ఐటీ కంపెనీలు నష్టాల్లో ఉన్నాయి. రైట్, మనతో మాట్లాడేందుకు మార్కెట్ విశ్లేషకులు ప్రభు గారు ఉన్నారు. నమస్తే అండి ప్రభు గారు. నిన్నటి వరకు మనం చూసాము మొత్తంగా కూడా స్టాక్ మార్కెట్లు అన్నీ కూడా నష్టాల్లో ఉన్నాయి. బట్ అనూహ్యంగా ఈరోజు మళ్ళీ లాభాల్లోకి వచ్చేసాయి. సో ఎట్లా అర్థం చేసుకోవాలి? నిన్నేమో మనం అనుకున్న యుద్ధ భయం కారణంగా కూడా మొన్నటి వరకు కూడా అంత నష్టం జరిగింది. బట్ ఇంకే యుద్ధం అయితే జరుగుతుంది, అది ఎప్పటికి ఎండ్ అవుద్దో తెలియదు. బట్ ఇప్పుడు షేర్లు అన్నీ కూడా లాభాల్లో ఉన్నాయి. ఐటీ కంపెనీ కొంచెం, ఐటీ షేర్లు మాత్రం కొంచెం స్వల్పంగా ఉన్నట్టుంది. ఎందుకు ఇంత డిఫరెన్స్? అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి ఇలా పాజిటివ్గా ఎలా వచ్చాం? ఒకటే గుర్తు, ఎప్పుడైనా సరే యుద్ధం వస్తుంది, అదిగో యుద్ధం, ఇదిగో వస్తుంది అన్నప్పుడు మార్కెట్ పడుద్ది. యుద్ధం స్టార్ట్ అయిన తర్వాత కార్గిల్ వార్ దగ్గర నుంచి చూస్తే యుద్ధం స్టార్ట్ అయినాక మార్కెట్ దాని పని దాన్ని చేసుకుంటూ పోతుంది. ఇంకా పట్టించుకోదు, అంటే డిస్కౌంట్ అయిపోతుంది. ఎప్పుడైనా సరే ఇంతే. ఫస్ట్ టైం అంటే ఫ్రెష్ న్యూస్ ఎప్పుడైనా సరే, హాట్ న్యూస్, హాట్ కేక్ న్యూస్ అన్నప్పుడు నెగిటివ్, పాజిటివ్ అయితే పాజిటివ్. అదే మళ్ళీ అదే సెకండ్ టైం వచ్చింది అనుకోండి, అది పెద్ద ఎఫెక్ట్ పడదు. అట్లానే యుద్ధం స్టార్ట్ అవుద్ది అనుకున్నప్పుడే ముందే ఆ ఇది ఉంటుంది. జనరల్ గా ఏంటంటే ఇంకా లేట్ ఇది, ఇంకా నిన్నే మనకి యాక్చువల్ గా 5 days అయింది కదా వార్ స్టార్ట్ అయ్యి. యాక్చువల్ గా సెకండ్ డే నుంచే మామూలుగా రావాలి. మీరు కార్గిల్ వార్లు చూస్తే స్టార్ట్ అవగానే మార్కెట్ కూడా దాని పని దాన్ని చేసుకుంటూ పోయింది. ఇది ఎందుకు అంటే 1 to 1 కాదు కదా, ఒక రకంగా జీసీసీ మొత్తం గ్లోబల్ ముస్లిమ్స్ కంట్రీస్ అన్నిటికీ ప్లస్ ఇజ్రాయెల్, ఇరాన్ అన్ని ఇదైనవి కాబట్టి చోక్ పాయింట్స్ మీద ఇచ్చేస్తున్నారు. వాటర్ సాల్వేషన్ మీద అటాక్ చేశారు. అంటే వాళ్ళకి ఆయిల్ ఉంటుంది కానీ తాగడానికి నీళ్లు కూడా ఉండవు ఈ జీసీసీ కొన్ని కంట్రీస్ కి. సో అంత ఎఫెక్ట్ వస్తుంది దానికి కొంచెం ఏదేమైనా మెత్తపడ్డారనుకోవచ్చు. ఇరాన్ కూడా మాట్లాడటానికి, టాక్స్ నడవడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. అందుకనే నిన్న నైట్ యుఎస్ మార్కెట్స్ యూటర్న్ తీసుకున్నాయి. సరే, జస్ట్ అండి, ఎందుకంటే కీ పొజిషన్ లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే జస్ట్ ఒక్క మాట, ఫైనాన్స్ మినిస్టర్ ఒక్క మాట అంటే చాలు, పాజిటివ్ గా మాట్లాడితే, ఆప్టిమిస్టిక్ కాకుండా పెసిమిస్టిక్ కాకుండా ఆప్టిమిస్టిక్ ఒక్క మాట మాడితే మార్కెట్ పుంజుకుంటుంది. అది చూసాం ఛాన్సార్ చిదంబరం గారు ఉన్నప్పుడు కానీ ఎప్పుడైనా సరే. అట్లానే నెగిటివ్ గా కొంచెం ఇప్పుడు ఫెడ్ చైర్మన్ కొంచెం నెక్స్ట్ మేము తగ్గించము,
నెక్స్ట్ ఇంకా ఇంట్రెస్ట్ రేట్ తగ్గించాం అనే ఆ కామెంటరీలో నెగిటివ్ గా మాట్లాడినప్పుడు మార్కెట్ పడిన ఛాన్స్ కూడా ఉన్నాయి, ఏది ఇంట్రెస్ట్ రేట్ తగ్గించినా గానీ. సో అది మెయిన్ ఆ వర్డింగ్స్ అంటే వాళ్ళు చెప్పే పొజిషన్ బట్టి, ఎందుకంటే మెయిన్ అదే ఉంటుంది. సో ఇది చూస్తే కొంచెం మెత్తపడ్డట్టే లెక్క. సో ఇది 5 డే వార్ అనేది కొంచెం స్లో డౌన్ అయిందా అంటే కొంచెం స్లో డౌన్ అయింది. టాక్స్ కనుక నిజంగా ఆగితే ఆ రోజు మార్కెట్ 500 నుంచి 600 పాయింట్స్ లేకపోతే 700 పాయింట్స్ దాకా పెరిగే ఛాన్స్ కూడా ఉన్నాయి. లేదా ఈ టాక్స్ చిన్న చిన్నగా పోతా స్టెప్ బై స్టెప్ మనకి పాజిటివ్ వస్తుందంటే మార్కెట్ స్టెప్ బై స్టెప్ వచ్చే ఛాన్స్లే ఉన్నాయి. ఎందుకంటే మీకు లాస్ట్ అంటే ఎక్కడ దాకా 26,400 373 అంటే 400 వేసుకోండి, 26,400 అంటే దాదాపుగా ఆ పెరిగిన దాంట్లో ఒక 38% డౌన్ సైడ్ తీసుకుంటే మీకు 24,600 వస్తుంది. 24,600 అంటే ఆ 24,600 దగ్గర సపోర్ట్ తీసుకోవాలి. ఇప్పుడు ఇవాళ ఓపెనింగ్ అబౌవ్ 24,600 అయింది, క్లోజింగ్ కూడా 24,600 అయితే కొంచెం పాజిటివ్ సిగ్నేచర్ వచ్చినట్లు లెక్క. మార్కెట్ అంటే నెగిటివ్ నుంచి కొంచెం మారుతుంది అన్నట్లు లెక్క. సో అట్లాంటి ఇంకా కొత్త ఏమైనా ఇష్యూ రాకుండా ఇది కొంచెం న్యూస్ పాజిటివ్ వచ్చినప్పుడు పెరిగే ఛాన్స్లే ఉంటాయి. మెయిన్ చూడాలి అంటే మెయిన్ ఇవాళ వాల్యూ బయింగ్ అవుతుందండి. ఎందుకంటే నిన్నటి నుంచి వాల్యూ బయింగ్ అవుతుంది. ఇది మేజర్. ఈ మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు ఏం చేస్తారు, ఎస్ఐపి ద్వారా 30,000 ప్లస్ క్రోర్స్ ఎవ్రీ మంత్ ఎస్ఐపిలు యాడ్ అవుతున్నాయి. ఆ 30,000 క్రోర్స్ ఏం చేస్తారు, మార్కెట్ ఎప్పుడు పడుతుందా, ఎక్కడ పడుతుంది, పడేటప్పుడు ఆగి ఎక్కడ బాగా పడినప్పుడు వాళ్ళు అనుకున్న సెక్టర్, వాళ్ళు అనుకున్న స్క్రిప్ట్స్ బాగా పడ్డాయి చూసుకొని అవి వాల్యూ పికింగ్ చేస్తారు, వాల్యూ బయింగ్ అవుతుంది. సో అప్పుడు దాని అనుగుణంగా కొంచెం సపోర్ట్ లాస్ వస్తాయి. నిన్న ఐటీ మామూలుగా బీటెన్ ఇండెక్స్, నిన్న ఐటీ బాగా కొన్నారు, కొన్ని షేర్లు బాగా బయింగ్ అయినాయి. సో అందుకని ఐటీ ఇండెక్స్ ప్లస్ లో ఉంది, ఓ రకమైన మార్కెట్ డౌన్ లో అయినా. అట్లా ఎక్కువ వాళ్ళకి నచ్చిన వాళ్ళు అనుకున్న లెవెల్స్ కి వచ్చినప్పుడు దే విల్ పికప్ దట్ స్టాక్స్. మెయిన్ అది అనుకోవచ్చు ఒకటి. నెక్స్ట్ వాల్యూ బయింగ్ ఒకటి. అంటే నెక్స్ట్ వచ్చేసి మీకు గ్లోబల్ క్యూస్ పాజిటివ్ గా ఉన్నాయి. సో కోస్పీ చూడండి, మొన్న 2 రోజులు తీసుకుంటే 7% ఒక రోజు, 12% ఒక రోజు, అంటే 90% తగ్గింది. మళ్ళీ నిన్న 12% పెరిగింది. సో చూస్తే 1 డేలో 12% అంటే మన మార్కెట్ 12% ఎప్పుడన్నా పెరిగిందా? 1-2% మనకి మార్కెట్ గ్యాప్ అప్ అయినా గ్యాప్ డౌన్ అయినా ఎక్కువ ఉంటుంది. అది 12% అంటే తమాషా. వాళ్ళ ఇవి అలా ఉంటాయి. అంటే గ్లోబల్ అన్ని కొంచెం పాజిటివ్ గా ఉన్నాయి. హ్యాంగ్సెంగ్ కానీ ఇవన్నీ కూడా కొంచెం పాజిటివ్ ఉన్నాయి. అంటే వార్ ఆగుద్ది, పాజిటివ్ న్యూస్ అంటే మెత్తపడ్డారు, కొంచెం సడలింపు వచ్చినాయి. సో టాక్స్ కనుక నిజంగా జరిగితే జెనీవాలో కూడా దాదాపుగా అయిపోయింది అన్నారు, మళ్ళీ లాస్ట్ మినిట్ లో యూటర్న్ తీసుకుంది. సో అది కొంచెం టాక్స్ ఎక్స్టెండ్ చేసి ఉంటే పోయేది, ఈ 5 days ఇబ్బంది ఉండేది కాదు. సో ఇప్పటికైనా అది మనకి యూటర్న్ తీసుకుంటే డెఫినెట్ గా కొంచెం వార్ ఆగిపోవాలి 80%. అప్పుడు మార్కెట్ చిన్న చిన్నగా పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఎప్పుడైనా న్యూస్ డ్రివెన్ మార్కెట్ కాబట్టి నెగిటివ్ గా యాక్ట్ అవుతుంది, పాజిటివ్ గా యాక్ట్ అవుతుంది. కానీ సమ్ టైమ్స్ నెగిటివ్ విల్ బికమ్ నెగిటివ్. ఎప్పుడు వార్ వస్తుంది అంటే మార్కెట్ పడుతుంది, వార్ వచ్చిన తర్వాత మార్కెట్ పెరుగుతుంది. ఇదైతే పక్కా. థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రభు గారు.